పొద్దున్నే 10 గంటలకు పడుకొని లేచేసరికి 3 అయింది. ఇక కడుపులో బాగా ఎలుకలు అయితే పరిగెడతా ఉన్నాయి. గిన్నెలు మొత్తం సదిరి చూశాను, ఒక్క గిన్నెలో కూడా కూర లేదు, రైస్ లేదు. ఇక మనం ఏం చేస్తాం, మనకు మెయిన్ ఆప్షన్ ఏంటంటే బిర్యానీ ఉంది. 400 రూపీస్ బిర్యానీ 200కి వస్తుంది. ఇక అంత తక్కువకి వస్తే మనం ఎందుకు తీసి పెడతాం, బర్డ్ ఫ్లూ లేదు తొక్కలే అన్నట్టు బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఇక రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇక బట్టలు అయితే ఉతికి నానబెట్టేసాను అనమాట. నేను కిందికి వెళ్ళలేదు, అన్నయ్య అయితే వెళ్ళి బిర్యానీ అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే నేను బట్టలను ఉతికేసి నానబెట్టేశాను, ఎక్కడ కిందికి వెళ్ళేసి ఆర్డర్ తీసుకురావాల్సి వస్తాను. అన్నయ్య తీసుకొస్తున్నాడు అక్కడి నుంచి అయితే. అన్నయ్య మొత్తానికి అయితే తిట్టుకుంటూ పైకి అయితే వచ్చేసాడు. ఫైనల్ గా బిర్యానీ అయితే రూమ్ కి అయితే తీసుకొచ్చినాము. ఆనియన్స్, రైతా, గ్రేవీ, దాంతో పాటు ఫేవరెట్ అయిన బిర్యానీ అయితే క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే. చూడడానికి ప్రెజర్ ఇచ్చి పెట్టారు. ఈ దిల్సుఖ్ నగర్ కృతింగా రెస్టారెంట్ నుంచి అయితే ఆర్డర్ పెట్టాను. చాలా ప్రమాదం, ప్రాణాలు పోతాయిరా. ప్రాణాలు పోతే అంత ఉంటే అంత వస్తుందంటే ఆకలి మాత్రం ఇరక్కుమడి గుమ్మేసింది. టేస్ట్ పరంగా మాత్రం చాలా అదిరిపోయింది. మేమైతే పెట్టింది ఫ్రై పీస్ బిర్యానీ. టేస్ట్ మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. క్వాంటిటీ పరంగా చూడండి 3% సరిపోయింది. నేను ఉన్న తినంగా ఇంకా మిగిలిపోయింది అనమాట రైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు.